అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి జూలై 5వ తేదీన శనివారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. కన్యారాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కన్యారాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారు వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వం ఇవన్నీ కూడా తెలుసుకుందాం. కన్యారాశి అనేది రాశి చక్రంలో 6వ స్థానంలో ఉంటుంది. అయితే వీరు చాలా అందంగా ఉంటారు. అంతేకాకుండా అందమైనటువంటి మంచి మనసును కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఏమిటంటే వీరి మనసు ఏ విధంగా ఉంటుందంటే వెన్నపూసలాగా అప్పటికప్పుడు కోపడినా కూడా ఎవరిపైనా కూడా ద్వేషం కానీ పగ కానీ ఇటువంటివి ఏమీ కూడా పెట్టుకోరండి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఎవ్వరిని మోసం చేయరు. కానీ వీరిని కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయినా కూడా వీరికి మంచి జీవితం లభిస్తుంది. ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడు భగవంతుడు మనకు తోడుగా ఉంటాడండి. అది అక్షర సత్యం. కాబట్టి మనకు మీద ఎంతమంది చెడు ప్రయోగం చేసినా, మనల్ని మోసం చేసినా కూడా అది కాలం అనేది వారికి ఏదో ఒక విధంగా శిక్ష అనేది వేస్తుంది. కాబట్టి మీ మంచితనాన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టుకోకండి. అలాగే మీరు ఎప్పుడూ కూడా మీకు మంచి జీవితం లభిస్తుందని చెప్పి నమ్ముతారు. కాబట్టి భగవంతుడిపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని మీరు ఎప్పుడూ కూడా వమ్ము చేసుకోకండి. మీరు పడినటువంటి కష్టాలకు ప్రతిఫలం రాలేదని చెప్పి బాధపడిన అవసరం లేదు. అలాగే అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. జాలిగుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని తెలుసుకుందాం. రేపటి రోజున ఏ పని చేసినా కూడా అండి మీరు చాలా మంచి లాభాలు అయితే చూస్తారు. ఎందుకంటే రాశి వారికి ఒక భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలగబోతుంది. మంచి శుభవార్తలు తప్పక వింటారు. కోరికలన్నీ నెరవేరుతాయి. కష్టాల నుండి మీకు విముక్తి అయితే లభిస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. అలాగే భగవంతుడు ఎవరో తెలిస్తే, అంటే ఆ యొక్క దైవానుకూలం మీపై ఏ దైవానుకూలం ఉందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ భగవంతుడి అనుగ్రహం మీ పైన ఉండడం వల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరని చెప్పి తెలుసుకోండి. మీ జీవితంలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి. కాలం కలిసి వస్తుంది. అలాగే అప్పుల బాధ నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆదాయం కూడా ఎక్కువగా పెరగడం చూస్తారు. అయితే భగవంతుడు మీకు తోడుగా ఉన్నాడని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. కాబట్టి భగవంతుడు కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా మోసం చేయలేదండి. ఏ సందర్భంలో కూడా మిమ్మల్ని నిరుత్సాహపరచలేదు. అన్ని వేళలా కూడా మీకు తోడుగా ఉన్నాడు. అలాగే తోడుగా ఉండడమే కాకుండా అడుగడుగునా కూడా మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఆయన నిలబడి ఉండడం వల్లే ఈరోజు మీ జీవితం ఇంత బాగుంది. అయితే రాబోయే రోజుల్లో ధనలాభాలు కలగబోతున్నాయి. దానివల్ల మీకు కొంత నరదృష్టి కూడా తగిలేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే నరదృష్టి తగిలితే కొంచెం మీకు తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, ఏ పని చేయాలనిపించకపోవడం, చిరాకుగా బద్ధకంగా ఉండడం ఇటువంటివి జరుగుతాయండి. కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నా, ఏం చేస్తున్నా మీ పర్సనల్ విషయాలు ఎవరికి కూడా చెప్పుకోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో తెలిసిందే కదా, ఒకరు గొప్పగా బ్రతుకుతున్నారంటే ఇంకొకరు అసలు ఓర్చుకోలేకపోతున్నారు. కాబట్టి మీపై ఉన్నటువంటి ఏదైనా కానీ కుళ్ళు కానీ కుతంత్రాలు కానీ ఇటువంటివి చేయడానికి ముందడుగు వేస్తారు. కాబట్టి అటువంటి అవకాశాన్ని మీరు ఎవరికి కూడా ఇవ్వకండి. దానివల్ల మీకు నరదృష్టి తగిలేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఉప్పు మిరపకాయలతో దిష్టి తీసేసుకోండి. దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. అలాగే మీపై ఉన్నటువంటి చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. ఇక ఈ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. మీ ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటారు. దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా మీకు అధికంగా ఉంటాయండి. ఒకరి కింద పనిచేయడం మీకు అస్సలు ఇష్టం ఉండదు. మీరే ఏదో ఒక విధంగా మీకు మీరుగా ఒక మంచి స్థాయిని మీకు మీరుగా క్రియేట్ చేసుకుంటారు. అలాగే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మీకు లభిస్తుంది. అదృష్టం కూడా మీకు సొంతమవుతుంది. ఇక విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మంచి స్థాయికి అయితే మీరు చేరుకుంటారండి. ఇదైతే తప్పకుండా ముందు రోజుల్లో మీరైతే మంచి జీవితాన్ని పొందడం మీరు తప్పక చూస్తారు. అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఈ రాశివారు వారికి కూడా త్వరలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకైతే చిన్న చిన్న అడ్డంకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. మంచి లాభాలను గడిస్తారు. మీరే చూస్తారు కదండి. ఈ రాశి వారికి ఏంటంటే భగవంతుడి అనుగ్రహం ఉందని చెప్పాం కదా. ఆ భగవంతుడు ఎవరంటే సాక్షాత్తు హనుమంతుల వారు. మీకు హనుమంతుల వారు రేపటి రోజున బాగా తోడుగా ఉండబోతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున ఒక దైవానుగ్రహం అనేది ఉండడం నిత్యం సత్యం అండి. ఎందుకంటే మన జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగించడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక దైవానుగ్రహంతో మన ముందుకు వస్తాడు. కాబట్టి మీకు కూడా రేపటి రోజున అధికమైనటువంటి శుభవార్తలు వినేటటువంటి అవకాశం ఉంది. మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలో నెరవేరుతుంది. కాబట్టి మీరు రేపటి రోజున హనుమాన్ గుడికి వెళ్ళి 5 తమలపాకులను స్వామికి సమర్పించి 21 ప్రదక్షిణలు చేసుకోండి. దానివల్ల హనుమంతుల వారి యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. మీ జీవితంలో తిరగనేది ఉండదు. అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. మీ
మీపై ఉన్నటువంటి శని మొత్తం తొలగిపోతుంది. జీవితంలో మార్పులు లభిస్తాయి. అలాగే మీ కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండడం చూస్తారు. ఇంట్లో డబ్బుకు కూడా ఎటువంటి సమస్య ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశం మీ చేతికి వచ్చినప్పుడు అస్సలు విడిచిపెట్టుకోకండి. అయితే ఈ రాశి వారికి ధైర్యం కూడా చాలా అధికంగా ఉంటుంది. అలాగే మీరు ఏదైనా కానీ అంటే ఏదైనా ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందడానికైనా సరే సిద్ధంగా ఉంటారు. ఇప్పటి వరకు ఏమిటంటే మీరు ఎన్నో కష్టాలను, బాధలను, ఎన్నో అవమానాలను అనుభవించారు. అయితే ఇప్పటి నుండి మాత్రం వాటన్నిటికీ కూడా మీకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. మీరు హనుమంతుల వారి యొక్క అనుగ్రహం ఎందుకుందంటే మీపై అనుగ్రహం మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి హనుమంతుల వారి యొక్క అనుగ్రహాన్ని కనుక మీరు పొందినట్లయితే శని భగవానుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రలవుతారు. కాబట్టి ఈ రాశివారు నా అనుకున్న వాళ్ళ కోసం కూడా ఏదైనా చేస్తారు. వారి కష్టానికి వీరు తోడుగా ఉంటారు. కాబట్టి మీ మంచితనానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో మరి వచ్చి మిమ్మల్ని కాపాడాలి కదండి. కాబట్టి భగవంతుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అలాగే మీకు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. ఇప్పటి నుండి మీకు మంచి రోజులు వస్తాయని నమ్మండి. కష్టాల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. రేపటి రోజునైతే మీకు బాగా కలిసి వస్తుంది. డబ్బు పరంగా కూడా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదనమాట. ఇక మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరగడం చూస్తారు. అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరడం చూస్తారు. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు ఉంటారు కదండి. వారు రేపటి రోజున ఏం చేస్తారంటే రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 15 ప్రదక్షిణలు చేసుకోండి. దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది. ఇక ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వివాహం కూడా జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు విడిచిపెట్టుకోకండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున బాగా కలిసి వస్తుంది. కాబట్టి మంచి అనుకూలమైనటువంటి రోజు. కాబట్టి ఏ పని చేసినా కూడా వీరికి అనుకూలంగా మారుతుంది. కాబట్టి మంచి లాభాలు వస్తాయి. కాబట్టి ఉదయం నిద్రలేచిన వెంటనే చక్కగా స్నానం ఆచరించి పూజ గదినంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా భగవంతుడి ముందు దీపం పెట్టుకోండి. మీకు ఎలాంటి కష్టాలున్నా, కోరికలున్నా, బాధలున్నా అసలు భయపడకండి రేపటి రోజున. ఎందుకంటే స్వామివారు హనుమంతుల వారు మీకు తోడుగా ఉన్నాడని చెప్పి పరిపూర్ణంగా నమ్మండి. దానివల్ల మీకు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతికూలమైనటువంటి సమయం కూడా మీపై అనుకూలంగా మారుతుంది. కాబట్టి కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున బయట వారితో గొడవలు పడకండి. దానివల్ల కూడా కొన్ని నష్టాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక మీరు ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా SK అనేటటువంటి అక్షరంతో ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం కానీ ఆదివారం కానీ మొదలు పెట్టండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు ఉండవు. మంచి లాభాలు వస్తాయి. ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలను అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల మీకు ఎటువంటి సమస్యలు రావు. అలాగే ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్టపు రంగులు. 1, 5, 9 ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు. రేపటి రోజున మీరు ఏదో ఒకటి అంటే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి తులసిమాలను సమర్పించండి. మీ మనసులో ఉన్నటువంటి కష్టాన్ని అలాగే మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని స్వామికి నివేదించుకొని చెప్పుకోండి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి భయాలను అన్నింటినీ కూడా దూరం చేయమని చెప్పి స్వామిని వేడుకోండి. అలాగే వీలుంటే శని భగవానుడి యొక్క అనుగ్రహానికి కూడా శనీశ్వరుడి యొక్క తైలాభిషేకం చేసుకోవడం ఇటువంటివి చేయడం వల్ల కూడా మీపై గ్రహాల యొక్క దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. అలాగే రేపటి రోజున విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందండి. ఒక అద్భుతమైనటువంటి సాయంత్రం వేళ రేపటి రోజున మీకు చాలా ఉల్లాసంగా బంధువులతో, మిత్రులతో సంతోషంగా కాలం గడుపుతారు. మీ ప్రేమ అంటే ఎవరైతే ప్రేమికులు ఉంటారో ఈ రాశివారు వారి యొక్క ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున అద్భుతంగా ఉంటుంది. వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం మీకు దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ బంధాన్ని స్వాగతించి ఎవరైతే ప్రేమికులు ఉంటారో మీకు ఇంట్లో ఎవరినైనా ఒప్పించుకోవాలనుకునే వాళ్ళు చక్కగా ఇంట్లో వివాహ ప్రస్తావన ఒకసారి తీసుకొచ్చినట్లయితే రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు మీ యొక్క పనులకు విరామం ఇచ్చి కొంచెం అంటే మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని కూడా గడపబోతున్నారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమమైనటువంటి సాయంత్రాన్ని రేపటి రోజున భాగస్వామితో గడపబోతున్నారని చెప్పుకోవాలి. కొన్ని మీతో పంచుకోవాల్సినటువంటి విషయాలు వారు పంచుకోవడం కానీ మీరు వాళ్ళతో మాట్లాడటం కానీ ఇటువంటివి జరుగుతాయన్నమాట. అలాగే మీ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న ఏదైనా ఎడబాట్లు లేదంటే ఏదైనా చిన్న చిన్న మాట పెరిగి కొంచెం గొడవలు జరిగినటువంటి రోజులు ఇటువంటివి ఉంటాయి కదా, అటువంటివన్నీ కూడా మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ప్రత్యేకంగా మీ ఆహారం గురించి తగినటువంటి జాగ్రత్త తీసుకోండి. ప్రత్యేకించి మైగ్రేన్ రోగులు మీ భోజనాన్ని కొంచెం మానకుండా తీసుకోండి. లేదంటే మీకు అనవసరంగా భావోద్వేగపు ఒత్తిడిని మీకు కలిగేలా గురి చేయవచ్చు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని మీరు కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. అధిక ఖర్చుల నుండి కూడా కొంచెం నియంత్రించుకోండి. లేదంటే మీకు ధనం కూడా సరిపోదు. కుటుంబ సభ్యులకు కూడా సహాయం చేయడానికి మీకున్నటువంటి ఖాళీ సమయాన్ని రేపటి రోజున కేటాయించాలి.
ఇక ఈ విధంగా అయితే ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేపటి రోజున అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయండి. కొంచెం ఏదైనా మీకు మనసుకు బాగోకపోయినా, ఒత్తిడిగా అనిపించినా కానీ హనుమాన్ చాలీసా పఠించుకోవడం కానీ, లేదంటే ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి ఆందోళనలు, ఒత్తిళ్ళు అన్నీ కూడా దూరం అయిపోతాయి. మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఏం జరుగుతుందనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.